మా ఊరి కోటమైసమ్మ బోనాలండి. అస్సలు ఏడ తగ్గేదేలే అన్నట్లు చేసిర్రు. ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగా చేశారు. ఈసారొచ్చేసి ఇదొచ్చేసి మొత్తం డీజే పాటలుంటే నేనే తీసేసానండి. డీజే పెట్టి డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఉంటే కాపీరైట్స్ పడతాయి కదండీ! సో, అందుకని తీసేసాను. తర్వాత డప్పుతో కొడుతుంటే డాన్సులు చేశారు చూడండి ఒక్కసారి. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఊరంతా ఒకటే ఏకమై డాన్సులు చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఆడవాళ్ళు కూడా బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని డాన్సులు చేశారండి. చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి సూపర్గా ఉంటుంది. పోతురాజు వేషాలు అసలు చాలా ఘనంగా జరిగాయండి. ఇక్కడ చూసి చూడండి. Jailbird singing something about the way things used to be. Now I'm dancing on a wire like a cheap paper tiger, strumming on a heartstring stereo to a song that no one knows, and it goes like this. Hey, hey, yeah, said it goes like this. Say la vie, oh, don't ask me, 'cause it goes like this. Yeah. So I pack my bags and I'm on my way. And all my friends are upside down, but I get around okay. Now I'm dancing on a tightrope, oh, like some silly little psycho. Only one way out of this two-lane town, and around we go, and it goes like this. Oh yeah, say it goes like this. Say la vie, oh, don't ask me, 'cause it goes like this. Oh, 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 oh. Da 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 da. Say la vie, oh, don't ask me, 'cause it goes like this. 1, 2, 3, 4. Racing my own thoughts into the silence, seeking. భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించారు. అసలు గుడిని అయితే ఎంత చక్కగా అలంకరించారంటే అంత చక్కగా అలంకరించారు. మొత్తం
పూలతో చాలా చక్కగా అలంకరించారు. అమ్మవారి ఆశీస్సులతో మా ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. ఇక అసలు సందడి ఇక్కడే మొదలైంది. మా ఊరి ప్రజలు ఈసారి చాలా ప్రత్యేకంగా వేషాలు వేశారు. ఒక్కో వేషం ఒక్కో విధంగా ఆకట్టుకుంది. వేషాలతో సందడి ఒకవైపు, డీజే మొదలవగానే యువతతో సహా పిల్లలు, ముసలివాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా అసలు ఒక రేంజ్లో డ్యాన్సులు చేశారు. కానీ కొందరివి స్కిప్ చేశాను, కొందరు ఉంచాను. పాటలకు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ బోనాల సందడిని మరింత పెంచారు. అసలు మా ఊరి పండుగ అంటే ఇదే కదా అని ఇప్పుడు అనిపించింది. ఇంతకుముందు చేసేవారు బోనం తీసుకెళ్ళామా, వచ్చామా, పోయామా అన్నట్టే ఉంటుండే. కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా సందడి. ఎంత సందడి చేశారంటే అంత సందడి చేశారు. అదంతా సర్పంచ్ వల్లనే సాధ్యమైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇంతలా ఏ సర్పంచ్ కూడా చేయలే. కానీ ఈసారి అయితే చాలా ఘనంగా చేశారు. మన ఊరు పండుగ అంటే ఇదే కదా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకుంటే ఆ ఆనందమే వేరు. ఈసారి మా ఊరి ప్రజలు బోనాలు నిజంగా చాలా ఘనంగా నిర్వహించారు. మా ఊరి కోటమైసమ్మ బోనాల సందడి మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి మా ఊరి పండుగలను ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా బోనాల పండుగ రోజు వచ్చేసి అంటే మల్త రోజు వచ్చేసి మేము ఈ వంటలు చేసుకున్నాం. పూరీలు, బగారా రైస్, మటన్ కర్రీ. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఎంత కష్టపడి ఎడిట్ చేసినా ఏదో విధంగా అది ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఎందుకో ఏమో తెలియట్లేదు. వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఉంటామలా, బాయ్.